గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి సార్. సుజాత గారు, ముగ్గురు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో ఈ కాంతిరాణ టాటా, విశాల్ గున్ని, ఆంజనేయులు, ఈ ముగ్గురు మీద వేటు పట్టాన్ని మీరు ఎలా చూస్తారు? అసలు ఐపీఎస్ల మీద జత్వాని విషయంలో వీరి ముగ్గురు కూడా వ్యవహరించిన తీరు మీరు ఏ రకంగా చూస్తారు? సార్ లక్ష్మీనాథ్ గారు, ముందుగా మీకు అలాగే అమ్మ టీవీ వీక్షకులకి ప్యానెల్లో ఉన్న ప్యానలిస్టులకు అందరికి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఒక మహిళ విషయంలో, అది కూడా తను ఒక ఫిల్మ్ యాక్టర్, అలాగే డాక్టరు, ఎంతో కుటుంబం యొక్క పలుకుబడి ఉన్న వ్యక్తి, తండ్రి మాజీ సైనికాధికారి, తల్లి ఒక గవర్నమెంట్ ఆఫీసర్. అటువంటి ఒక లేడీని ఒక కేసు విషయంలో ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అవడమే ఒక పెద్ద విచిత్రం సార్. రాష్ట్రంలో ఎన్నో జరిగినాయి, ఎన్నో గత 5 ఏళ్ల పరిపాలనలో మనం చూసాం. సామూహిక అత్యాచారాలు జరిగినాయి, అలాగే పెట్రోల్ పోసేసి నిట్ట నిలువున దహనం చేసేసిన కేసులు జరిగినాయి, నడి రోడ్డు మీద ఒక డాక్టర్ ని కొట్టి కొట్టి చంపేసిన కేసులు చూసాం, అలాగే దళితులకి శిరోమండనం చేసిన కేసులు చూసాం, ఎన్నో కేసులు చూసాం సార్. అంతవరకు ఎందుకు మాజీ ముఖ్యమంత్రి, ఇప్పటి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ హత్య కేసు చూసాం. ఇలా ఎన్నో కేసులు చూసాం, కానీ కంప్లైంట్ ఇచ్చిన గంటలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వెళ్లిపోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చేంత ఫాస్ట్ గా ఏ కేసుల్లోనూ పురోగతి లేదు, మళ్ళీ దాని మీద విచారణ లేదు సార్. ఇక్కడే వాళ్ళు అసలు చేసిన అంటే నార్మల్ గా మనము ఈ క్రిమినల్ హిస్టరీలో చదువుకుంటుంటే నేరస్తులు ఎంత తెలివైనా కూడా ఏదో ఒక విషయంలో తప్పు చేస్తారో ఆ విషయంలోనే చట్టానికి లొంగిపోతుంటారు, తెలిసిపోతుంటారు, బయటపడుతుంటారు అన్నది మనకు తెలిసిందే. కాకపోతే ఇప్పుడు అది ఐపీఎస్ లకు కూడా అది వర్తిస్తుంది, వాళ్ళు కూడా దీనికి అతీతం కాదన్నది ఇప్పుడు అర్థమవుతుంది సార్. ప్రధానంగా ఐపీఎస్ ప్రధానంగా వీరు ముగ్గురే కారణం ఉంటారు, రాజకీయ ఒత్తిళ్ళు ఏమైనా కారణం ఉందంటారు మీరు? అదే చెప్పబోతున్నానండి. గతంలో రాజశేఖర రెడ్డి గారిని నమ్ముకుని ఎలా అయితే శ్రీలక్ష్మి అనే ఒక ఐఏఎస్ అధికారికి ఎటువంటి దుర్గతి పట్టిందో, ఆమె ఆల్మోస్ట్ జైల్లో ఉండి దాని తర్వాత మానసికంగా కూడా తను ఇబ్బంది పడ్డ పరిస్థితులు చూసాం. మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆవిడకి మంచి పోస్ట్ ఇచ్చారనుకోండి, అది వేరే విషయం. అయితే అదే సంప్రదాయం కొనసాగిస్తూ ఇప్పుడు ఈ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నో ఎగ్జామ్స్ రాసి, ప్రిలిమ్స్ రాసి, మెయిన్స్ రాసి, ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు గవర్నమెంట్ ని చట్టాలని అతీతంగా వెళ్ళమని చెప్పి చట్టాలకు లోబడి పనిచేస్తామని ప్రామిస్ చేసి వచ్చిన అధికారులు, 60 ఏళ్లు పైగా సర్వీస్ లో ఉండే ఈ అధికారులు 5 ఏళ్లకు ఒకసారి మారిపోయే ఈ ప్రభుత్వాల కోసం, నాయకుల కోసం ఒత్తిడికి లోనయ్యి చేస్తున్న ఈ అకృత్యాలు ఏదైతే ఉందో ఇది అందరికీ దేశం మొత్తం ఒక కేస్ స్టడీ లాగా చూడాల్సిన పరిస్థితి సార్. ఈ కాదంబరి జత్వాని కేసు ఒక ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితం కాలేదు, ఇప్పుడు దేశం మొత్తం మారుమోగిపోతుంది. ఒక నటిని ఇంత ఘోరంగా నిర్బంధించి, కుటుంబ సభ్యులతో సహా నిర్బంధించి వీళ్ళు వేధించిన తీరు ఇప్పుడు ఏపీ పరువు మొత్తం తీసేశారు. అలాగే వీళ్ళ మీద సస్పెన్షన్ మాత్రమే సరిపోదు, క్రిమినల్ కేసులు బనాయించాలి ఖచ్చితంగా సార్. ఒక ఆడపిల్లని మీరు ఎటువంటి విచారణ లేకుండా, ఒక నటి 5 లక్షల కోసం ఫోర్జరీ చేస్తుందని ఒక చిన్న తప్పుడు కేసులో ఇరికించి ఎవరికి తెలియను సార్. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఇది సుజాత గారు, గతంలో కొందరు వైసీపీ నాయకులు మాట్లాడింది కూడా మనం విన్నాం. అమ్మాయి కొంచెం బ్లాక్ మెయిలర్ అని, అవేవో డబ్బులేవో ఆశించిందని చెప్పి దాని మీద కూడా వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలు, దాన్ని ఎలా చూస్తారు మరి? చెప్పు తీసుకుని కొట్టాలంటాం సార్. ఒక్క ఆడపిల్ల మీద అభాండాలు వేస్తారా? ఆ సాక్షి న్యూస్ ప్రెజెంటర్ ఎవరైతే ఉన్నారో మరి అసలు ఒక ఆడపిల్ల మీద క్యారెక్టర్ అసాసినేషన్ ఎలా చేస్తాడండి? ఆయనకి ఏం ఆధారాలు ఉన్నాయని చేస్తాడండి? మీకు వ్యతిరేకంగా ఒక ఆడపిల్ల మీద మీరు ఆమె మీద తప్పుడు ఆరోపణలు చేయడానికి రైట్స్ ఎవరు ఇచ్చారండి? కాదంబరి జత్వాన్ని తను క్యారెక్టర్ లెస్ ఫెలో అని చెప్పి అతను ఎలా అంటాడండి? అతని మీద కూడా కేసు నమోదు చేయాలి. ఒక ఆడపిల్లని పట్టుకుని అలా ఎలా అంటావు? బుద్ధి లేని మనుషులే కదండి వాళ్ళ కొంతమంది, నేను అందరూ అని చెప్పను కానీ కొంతమంది వాళ్ళ ఎవరైతే ప్రతినిధులు ఉంటున్నారో వాళ్ళు కూడా అదే మాట, ఆమె క్యారెక్టర్ తెలియదు మీకు, ఆమె బెదిరిస్తుంది, బ్లాక్ మెయిల్ చేస్తుంది, హనీ ట్రాప్ చేస్తుంది, ఏదైనా నిరూపించి మాట్లాడండి. చట్టాలకు లోబడి మీది ఏమంటారు, మన తగిన చర్యలు తీసుకోవాలి అంటే చట్టాలకు లోబడి ఒక విచారణ జరగాలి.
జరిగిన తర్వాత వాళ్ళ మీద మీరు మాట్లాడండి ఇష్టం వచ్చినట్టు. ఒక ఆడపిల్ల మీద అలా వేయడానికి మరి చెప్పు తీసుకుని కొట్టొద్దండి. రైట్. ఇప్పుడు ఇతర పార్టీలో మహిళలు ఉన్నారండి, వాళ్ళ ఇంట్లో మహిళలు ఉన్నారండి, ఎవరిని మాట్లాడినా తప్పే కదా. కాదంబరి జత్వాని గురించి ఎట్లా మాట్లాడతారండి? వీళ్ళకి ఏం రైట్స్ ఉందండి వాళ్ళ తల్లిదండ్రులను కూడా బంధించి తీసుకురావడానికి? అసలు ఇది ఎక్కడ చట్టంలో ఉంది సార్? నాకు అర్థం కావట్లేదు. ఒక ఫోర్జరీ కేసో లేదంటే ఒక బ్లాక్ మెయిల్ కేసో ఇంకొకటి ఆ, ఏమంటారు చెక్ బౌన్స్ కేసో ఏ కేసు అయినా కానీ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొస్తారా? వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తారా సార్? తీసుకొచ్చిందే కాకుండా ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో బంధించడానికి మీరు ఏ రూల్ బుక్ చేసుకుని మీరు ఫాలో అయ్యారు? అసలు మీకు దాదాపు separate 40 రోజులు రాజ్యాంగం ఏమైనా ఉందా? నిర్బంధించారని అక్కడ ఆరోపణ. అసలు ఆమె చెప్పుకోలేకపోతుంది సార్. ఆమె ఆడవాళ్ళకు ఉండే నెలవారీ సమస్యల విషయంలో కూడా ఆమెని ఎంత టార్చర్ చేశారో ఆ అమ్మాయి చెప్పుకోలేక ఆ, చాలా మటుకు ఆమె దాచేస్తుందనే చెప్పాలి. ఆమె చెప్పుకోలేకపోతుంది తన బాధలు. అసలు ఒక 6 నెలలు కంటి మీద కునుకు లేకుండా నిద్రలో కూడా భయపడి ఉలిక్కిపడి లేచేటట్టు అంత టార్చర్ చేశారు నన్ను అని ఒక ఆడపిల్ల అంటుంటే, ముగ్గురు ఇంతమంది పెద్ద పెద్ద అధికారులు వ్యవస్థ అంతా ఒక ఆడపిల్ల చుట్టూ తిరుగుతాయండి. సిగ్గుండాలండి. Right, right. Right, సుజాత గారు. Yes. ఒక్క నిమిషం లక్ష్మీనాథ్ గారు, Yes, yes. వీళ్ళకి ఏమైనా సెపరేట్ రాజ్యాంగం ఉందా? వీళ్ళకి ఏమైనా సెపరేట్ రూల్స్ ఉన్నాయా? ఇన్ని కేసులు సంవత్సరాల తరబడి అసలు విచారణకు నోచుకోకుండా అసలు ఎంక్వైరీలు అవ్వకుండా అలా పక్కన పడేస్తుంటే వీళ్ళు 31వ తారీఖున ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేసుకుని 2వ తారీఖు ఉదయం 6 గంటలకు కేసు నమోదు అయిపోతే ఈ లోపలే వాళ్ళు వెళ్ళిపోయి అరెస్ట్ చేసుకుని తీసుకొచ్చేస్తారు. ఎంత ఫాస్ట్ గా ఏదైనా కేసు అయ్యిందా? మన దాంట్లో సాల్వ్ అయిందా సార్? ఒక్క కేసు అయినా గత 5 ఏళ్లలో ఇంత ఫాస్ట్ గా అయ్యిందా? Okay. పైగా పొద్దుట 6 గంటలకు వెళ్లి కంప్లైంట్ ఇచ్చేసాడా? ఇచ్చేస్తే వీళ్ళు ఫ్లైట్ వేసుకుని వెళ్ళి తీసుకుని వచ్చేస్తారా? ఇలాగైతే అసలు కేసులు పోలీస్ స్టేషన్ లో కేసు